Hey guys, welcome back to my channel Deepika Pranay. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ మన ఛానల్లో మళ్ళీ ఒక లాంగ్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గోవా ట్రిప్ ఐటినరీ. సో మేమైతే 3 nights 4 days అయితే ట్రిప్ ప్లాన్ చేసాము. సో మీలో కూడా ఎవరైనా గోవాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్, ఫుడ్ అండ్ ఇంకా రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకున్నాం, ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో గోవా వెళ్ళే ముందు వన్ థింగ్ అయితే క్లారిటీగా ఉండాలి. అది మనం ఏ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం, లైక్ నార్త్ గోవానా సౌత్ గోవానా అని చెప్పి. సో మీరు కూడా 2 places ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటే ఇదైతే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా అలానే ప్లాన్ చేసాం ఐటినరీ. హైదరాబాద్ టు గోవా బై ట్రైన్ వెళ్ళాలంటే 2 trains అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే హైదరాబాద్ టు వాస్కోడి గామా ట్రైన్లో అయితే వెళ్ళాము. సో ఇది వచ్చేసి మార్నింగ్ 10 o'clock ఎక్కాము అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా డ్రాప్ చేసింది. టికెట్ ప్రైస్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అయితే 480 per person, అదే థర్డ్ ఏసీ అయితే 1225 per person అయితే పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ మేము ట్రైన్ దిగగానే మా స్టే కోసం అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో క్యాబ్ అయితే అరౌండ్ 1200 పడింది. సో స్టే కోసం అయితే మేము ముందుగానే ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. సో మాకు ఎలాంటి స్టే కావాలో చూసుకున్నాం అండ్ రివ్యూస్ చూసాం. డైరెక్ట్లీ వాళ్ళకి కాల్ చేసి అండ్ డీటెయిల్స్ కనుక్కొని పర్టికులర్ డేస్ అనేది బుక్ చేసుకున్నాము. సో ముందుగానే కొంచెం అడ్వాన్స్ అయితే పే చేసాము. వాళ్ళు మనకి ముందుగానే చెప్పారు ద స్టే అయితే 12:30 తర్వాతనే మీకు ఇస్తామని చెప్పి. సో బట్ మేమైతే త్వరగా రీచ్ అయిపోయాము. సో అందుకే టైం వేస్ట్ చేయకుండా లగేజ్ అక్కడే పెట్టేసి ఫ్రెష్ అయిపోయి స్కూటీస్ అయితే రెంట్ తీసుకున్నాము. పర్ డే అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు గైస్. సో గోవాకి వచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. సో నెక్స్ట్ మేమైతే స్కూటీస్ మీద మా ఫస్ట్ ప్లేస్ ఇన్ గోవాకి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అక్క ఎక్కడికి వచ్చాం అక్క? గోవాకి వచ్చాం గైస్. గోవా గోవాలో ఎక్కడికి వచ్చాం? నాకు తెలియదు ఈ ప్లేస్ ఏందో, మా తమ్ముడు చెప్తాడు. చెప్పురా. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వి కేమ్ టు వాగేటర్ బీచ్. ఓకే, సో ఇప్పుడే మార్నింగ్ వచ్చాం. చూసావా ఎంత పీస్ఫుల్గా ఉందో. బాగా బీచ్, క్యాలంగుడ్ బీచ్ లాగా జనాలు ఉన్నారు. వాగేటర్ బీచ్లో జనాలు చాలా తక్కువ ఉంటారు. ఇక మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ ఎంత పీస్ఫుల్గా ఉందో. సో మీరు కూడా వెళ్తే ఇలా ఎర్లీ మార్నింగే ట్రై చేయండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆఫ్టర్ వాగేటర్ బీచ్ మేమైతే మా బ్రేక్ఫాస్ట్ కోసం అని బయటనే ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. సో అక్కడే మేమైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. టు బీ ఫ్రాంక్, మనం అయితే మన హైదరాబాద్ ఫుడ్ లాగా ఉంటుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏదో యావరేజ్గా ఉండే. సో ఫైనల్గా అందుకే కోకోనట్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాము. సో సెకండ్ ప్లేస్ ఇన్ గోవా వచ్చేసి చపారా ఫోర్ట్. ఇది వచ్చేసి నియర్ బై వాగేటర్ బీచ్ దగ్గరే ఉంటుంది, కాకపోతే కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది. సో మనం అయితే పైకి వెళ్ళగానే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అంజనా బీచ్. సో ఈ బీచ్ కూడా చాలా బాగుంది. చాలా బిజీ బీచ్ అనమాట. మోస్ట్లీ ఇక్కడైతే ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇక్కడ చిల్ అవ్వచ్చు మంచిగా, బీచ్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, లేదంటే వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది స్విమ్ కూడా చేస్తున్నారు.
సో నెక్స్ట్ అయితే వెంటనే స్టేస్కి వెళ్ళిపోయాము. సో మనకైతే హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో చూసేసేయండి మా స్టే ఎలా ఉందో. 2 BHK విత్ 2 వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కిచెన్ అండ్ ఆల్సో పూల్. ఫ్రిడ్జ్ విత్ 2 వాటర్ బాటిల్స్ మందైతే ఇవ్వలేదు గైస్. అండ్ ఆల్సో మనకి కెటిల్, కాఫీ పౌడర్, షుగర్, సాల్ట్, ఆల్ దోస్ థింగ్స్. ఇంకా వాషింగ్ ఏరియా అండ్ ఆల్సో స్టవ్ అన్ని ఇంకా యాజ్ యూజువల్ మనం ఏమైనా కుక్ చేసుకుందామని చెప్పి అన్ని యూటెన్సిల్స్ కూడా ఇచ్చారు. ఓకే నైస్, బాగానే ఉంది గైస్, మంచిగానే అంటే లైక్ హోమ్లీ ఫీలింగ్ ఉంది. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 3100 పర్ డే అయితే పడింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే క్రేజీ ఉండే గైస్, డైలీ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. సో మేము కనుక్కుంటే ఏంటంటే ఈ ఓనరే అనమాట, లైక్ ఈ స్టే ఓనరే, ఆయన వచ్చేసి చెఫ్ అనమాట. సో చాలా యమ్మీగా ఉండే బ్రేక్ఫాస్ట్. సో 3 daysకి అయితే మాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ అరంబోలియన్ కమ్యూనిటీ అంటే లైక్ ఎగ్జాటిక్ డాన్స్ గైస్, అంటే నేనైతే ఇన్స్టాలో చూసాను. ఇక్కడైతే నో ఆల్కహాల్, నో స్మోకింగ్, నథింగ్, ఓన్లీ స్పిరిచువల్గా ఉంటుంది. అంటే కేవలం ఏదో లైక్ రిలీజియన్కి సంబంధించిందని కాదు, ఇక్కడ ఏంటంటే లైక్ మెడిటేషన్, లైవ్ మ్యూజిక్ ఉంటుంది అండ్ ఆల్సో లైవ్ డాన్స్ కూడా ఉంటుంది గైస్. సో ఫ్రీ ఫార్మ్ ఆఫ్ డాన్స్ అనమాట, చాలా ఎంజాయ్ చేస్తాము. సో మీరు కూడా ట్రై చేయండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ 99% కూడా అందరూ ఫారెనర్సే ఉన్నారు గైస్, మన తెలుగు వాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారు. అండ్ దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ అయితే 500 ఛార్జ్ చేస్తారు. సో 500కి వర్తా అంటే నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే నేను ఎంజాయ్ చేశాను, డాన్స్ కానీ, మెడిటేషన్ కానీ, లైవ్ మ్యూజిక్ కానీ నేను ఎంజాయ్ చేశాను. సో మీరు అలా వైబింగ్ అవుతారు అని అంటే తప్పకుండా వెళ్ళండి. మాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్, ఏంటలా డాన్స్ చేస్తున్నారు అని అనుకున్నాను. బట్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ స్ట్రెస్, ప్రెషర్ ఏమున్నవన్నీ మర్చిపోయి ఒక ఫ్రీ ఫార్మ్ ఆఫ్ డాన్స్ అలా ఎంజాయ్ చేస్తే మనకైతే మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళ కాన్సెప్ట్. ఎస్, ఇది వర్క్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిన్నర్కి అయితే థాలీ ఆర్డర్ చేసుకున్నాము, ఫిష్ థాలీ. అసలు నిజం చెప్పండి గైస్, గోవాలో ఎవరన్నా మంచి ఫిష్ థాలీ తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. ఎందుకో గైస్ నాకు అస్సలు నచ్చలే, ఫిష్ థాలీ అస్సలు బాగాలేదు అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ day 1 గైస్. సో day 1 అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫుడ్ మ్యాటర్కి వచ్చేస్తే అయితే థాలీస్ ట్రై చేయకండి గైస్, ఏదో గోవాకి వచ్చాము బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్కడో ఒకటి మంచి ఉంటే ట్రై చేయండి. సో ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే మన వీడియోలో కామెంట్ చేయండి, సో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఆ రెస్టారెంట్ యొక్క అడ్రస్ అయితే కామెంట్లో పెట్టండి, సో చూద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, చాలా లెంతీ అయిపోతుంది. సో మీకు కూడా బోర్ కొడుతుంది చూడనీకి ఇంత లెంతీగా ఉంటే. సో మ్యాక్సిమం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాము. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే DM చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. అండ్ నెక్స్ట్ వీడియోలో 2nd డే అండ్ 3rd డే కూడా కవర్ చేస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ స్టే పాజిటివ్. ఓకే, బాయ్ గాయ్స్.